తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించిన తర్వాత 1:30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మొదట వీఐపీలకు దర్శన భాగ్యం కల్పిస్తారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు దర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన రేపు ఉదయం శ్రీవారు స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డీప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఇవాళ రాత్రి 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్లో ఉన్నవారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశ మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. ఇక జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులను టీటీడీ ప్రత్యేకంగా అలంకరించింది. ఇక 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్తో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ముస్తాబు చేస్తోంది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఉత్సవం. బ్రహ్మోత్సవాలు అంటే మీ అందరికీ తెలుసు. బ్రహ్మోత్సవాలు టెంపుల్కి బయటది, కానీ వైకుంఠ ఏకాదశి టెంపుల్ లోపల జరగడం అంటే కొంచెం మనకి ఎక్కువ పని ఉంటుంది. టెంపుల్ బయట అయితే స్కాటర్డ్, బట్ టెంపుల్ లోపల అలా ఉంటుంది. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గోపీనాథ్. ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినానికి టీటీడీ మొత్తం తిరుమల క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించినట్టు తెలుస్తోంది, కానీ భక్తుల ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద అంటే మరికొన్ని గంటల్లోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా గడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అంటే 1:30 నుంచి కూడా స్వామివారికి సంబంధించి సుప్రభాత సేవతో స్వామికి నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రారంభమైన తర్వాత అదే సందర్భంలోనే ప్రధాన అర్చకులతో పాటు అధికారులు, బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా అంటే ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వైకుంఠ ద్వారాలు ఏదైతే కోట్లాది మంది భక్తులు అంటే ఇష్టపడుతూ ఉంటారో, ఇప్పటికే పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారో, ఆ ద్వారాల గుండా అంటే మోక్ష మార్గం గుండా వెళ్లాలని భక్తులు విశ్వసిస్తున్నారో ఆ మార్గాన్ని తెరుస్తారు. అప్పటి నుంచి కూడా మొత్తం 10 రోజుల పాటు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతాయి. అయితే రేపు ఎల్లుండి 2 రోజులు ఏకాదశి, ద్వాదశి 2 రోజులు విపరీతంగా, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల నుంచి కూడా 2 రోజుల్లో మాత్రమే తిరుమల ఆలయంలో ఈ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. కానీ అంటే అప్పట్లో ఒక 5,000, 10,000 మంది భక్తుల సంఖ్య ఇవాళ లక్షల మందికి చేరుకుంది. కాబట్టి అందరూ కూడా ఆ ద్వారాల గుండా వెళ్లాలని తప్పిస్తున్నారు. కాబట్టి టీటీడీ 10 రోజుల పాటు కూడా ఈ ద్వారాలు తెరిచే ఉంచాలని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కూడా అలానే అమలు చేస్తున్నారు. అయితే గత ఏడాది ఇదే వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. 6 మంది భక్తులు చనిపోయారు. ఆ ప్రతిష్ట దెబ్బతిన్న నేపథ్యంలోనే ఈసారి అంటే ఈ డిప్ ద్వారా టికెట్లన్నింటినీ కూడా కేటాయింపులు చేసి ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా రేపు తెల్లవారుజాము నుంచి కూడా ఈ దర్శనాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి మొత్తం మీద 3 రోజుల పాటు కూడా కొనసాగిస్తారు. దాని తర్వాత 8వ తారీఖు వరకు కూడా ఈ దర్శనాలన్నీ కూడా అట్టే కంటిన్యూ చేసే ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డుతో పాటు అధికారులు, ఎస్పీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ గోపీనాథ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.